నీళ్ల పంచాయతీ ఏపీ తెలంగాణ మధ్య ఇది వడవని లొల్లి. ప్రతి ఏడాది 1-2 సార్లు అయినా వాటర్ వార్ తెర మీదకు వస్తూనే ఉంటుంది. సాధారణ జనానికి అంతు చిక్కని ఈ నీటి వివాదంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది కేఆర్ఎంబీ. ప్రాజెక్టులలో నీళ్లు లేకుండానే వాటర్ కేటాయింపులు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అందుబాటులో ఉన్నది 93 టీఎంసీల నీళ్లైతే కృష్ణా బోర్డు కేటాయించింది 158 టీఎంసీలుగా ఉంది. అసలు నీళ్లే లేకుండా కేటాయింపులు ఎలా చేశారు? ఆసక్తికరంగా మారిన కృష్ణానదీ జలాల పంపకం, కేటాయింపులు ఎక్కువ, నీటి నిల్వలు తక్కువ, ప్రాజెక్టులో నీళ్లు లేకున్నా వాటర్ అలాట్మెంట్. అందులో ఏం లేదు, భోజనం చేసిపోని తెలంగాణలో ఓ సామెత ఉంటుంది. అంటే ఇంట్లో ఏం లేకున్నా వచ్చిన చుట్టాలను ఏదో ఒకటి తినిపొమ్మని అడిగినట్లని. కృష్ణా రివర్ బోర్డ్ పరిస్థితి కూడా ఇలాగే ఉందన్న చర్చ నడుస్తోంది. ఏపీ తెలంగాణ మధ్య నీటి పంచాయతీ తెంపేదిపోయి కేఆర్ఎంబీనే నవ్వుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టుల్లో నీళ్లే లేవు, కానీ కేటాయింపులు మాత్రం గొప్పగా చేశారు. ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీళ్లు 2 రాష్ట్రాలకు కేఆర్ఎంబీ చేసిన కేటాయింపులు చూస్తే ఇరిగేషన్ ఎక్స్పర్ట్సే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదాల పరిష్కారం కోసం కేంద్రం బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే కృష్ణా జలాల విషయంలో తరచుగా 2 రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంటుంది. అలా గొడవలు జరిగినప్పుడు కృష్ణానదీ జలాల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు జోక్యం చేసుకుంటుంది. అయితే ఈసారి కేఆర్ఎంబీ వ్యవహరించిన తీరైతే అవాక్కవ్వాల్సిందే. 2015లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కృష్ణానదిలో ఉండే నీళ్లలో ఏపీకి 66%, తెలంగాణకు 34% నీళ్లు దక్కుతాయి. అందుకనుగుణంగానే కేఆర్ఎంబీ ఇచ్చిన సరిపడా నీళ్లు లేకుండానే కేటాయింపులు ఎలా చేశారన్న చర్చ జరుగుతోంది. ఈ ఏడాది కృష్ణానదికి 1010 టీఎంసీలు నీళ్లు వచ్చాయని తేల్చింది కేఆర్ఎంబీ. ఇందులో 66% కింద ఏపీకి 666.68 టీఎంసీలు, 34% వాటా కింద తెలంగాణకు 343.44 టీఎంసీలు కేటాయించింది. అయితే ఈ ఏడాది ఇప్పటికే ఏపీ 640 టీఎంసీలు వాడుకుంది. ఇక ఆ రాష్ట్రానికి కేవలం 27 టీఎంసీల వాటా మాత్రమే మిగిలి ఉందని ఉత్తర్వుల్లో తెలిపింది కేఆర్ఎంబీ. తెలంగాణ తమ వాటా కింద ఇప్పటి వరకు 211.691 టీఎంసీలు వాడుకుందని, ఇంకా 131.75 టీఎంసీలు వాడుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఏడాది కృష్ణానదిలో తెలంగాణ, ఏపీ కలిపి 158 టీఎంసీలు వాడుకోవచ్చని తెలిపింది కేఆర్ఎంబీ. కానీ కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్లో మాత్రం బోర్డు చెప్పినన్ని నీళ్లు లేవు. శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ లెవెల్ 834 అడుగులు, దానిపైన కేవలం 30 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇవి మాత్రమే వాడుకోవడానికి అవకాశముంటుంది. నాగార్జున సాగర్లో కూడా డెడ్ స్టోరేజ్ 510 అడుగులు, అంతకంటే 63 టీఎంసీల నీళ్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. డెడ్ స్టోరేజ్ కి మించి 2 ప్రాజెక్టుల్లో 93 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ బోర్డు మాత్రం 158 టీఎంసీలు కేటాయించింది. 93 టీఎంసీలు అందుబాటులో ఉంటే అందులో తెలంగాణ, ఏపీ 158 టీఎంసీలు ఎలా వాడుకోగలవనేది ఆసక్తికరంగా మారింది. అందుబాటులో ఉన్న నీటి కంటే 65 టీఎంసీల నీళ్లను ఎక్కువగా అలాట్ చేసింది కేఆర్ఎంబీ. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఎంత, ఏ రాష్ట్రం ఎంతవరకు వాడుకోగలవన్న లెక్క లేకుండా గుడ్డిగా ఎలా కేటాయింపులు చేస్తారన్న చర్చ నడుస్తోంది. ఈ ఏడాది కృష్ణా బోర్డు చేసిన నీటి కేటాయింపుల విధానం నవ్వుల పాలవుతోంది. బోర్డు చేసిన కేటాయింపులకు అందుబాటులో ఉన్న నీటికి 65 టీఎంసీల తేడా ఉంది. ఇప్పటికే ఏపీ ఎక్కువ నీళ్లు వాడుకుందని తెలంగాణ ప్రభుత్వం గోల పెడుతోంది. అలాంటప్పుడు మిగతా నీటి విషయంలో పేచీ లేకుండా చేయాల్సింది పోయి అడ్డగోలుగా కేటాయింపులేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యత్యాసాన్ని కృష్ణా బోర్డు ఎలా సర్దుబాటు చేస్తుందనేది వేచి చూడాలి.